హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఒరాకిల్ అనే ఒక మంచి ప్రైవేట్ కంపెనీ అనమాట. ఈ యొక్క కంపెనీ చాలా అంటే చాలా బెస్ట్ కంపెనీ. ఎవరికైనా తెలియకపోతే వీళ్ళు ఒకసారి గూగుల్ అనేది సెర్చ్ చేయండి. ఓకేనా. చాలా అంటే చాలా మంచి కంపెనీ. అయితే ఈ యొక్క కంపెనీ నుంచి భారీ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే ఒక నోటిఫికేషన్ కి బోత్ ఏపీ అండ్ టీజీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీని యొక్క క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఇంటర్ గానీ, డిప్లొమా గానీ ఆ పై ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓన్లీ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ మీద మనకి హైరింగ్ అనేది జరుగుతది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ ఏంటి? రోల్ ఏంటి? ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడితో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ముందుగా మీ యొక్క జాబ్‌కి అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉండాలి. సో రెజ్యూమ్ అనేది ఆ రకంగా బిల్డ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇన్‌కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ప్రొవైడ్ చేస్తాము. దాన్ని మెసేజ్ చేయండి. మీ సర్వీస్ పేజ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నంబర్‌కి మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అవుతాం. సో ఇంక మనం నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే మనకి ఒరాకిల్ అనేది ఒక మంచి ప్రైవేట్ కంపెనీ అన్నమాట. ఇది మనకి సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఫీల్డ్ ఉంటుంది. అలాగే నాన్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఫీల్డ్ కూడా ఉంటుంది. అయితే దీంట్లో మనకేంటంటే ప్రెజెంట్ నాన్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఫీల్డ్‌లోనే మనకి సిస్టమ్ అనలిస్ట్ 1 సపోర్ట్ కింద మనకేంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం క్లియర్‌గా గమనించుకున్నట్లయితే వీళ్ళేంటంటే మనకి ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్‌గా రాయడము, అలాగే మనకి చదవడం, సో ఇవైతే ఖచ్చితంగా రావాలని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే మనకి ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. యాస్ వెల్ యాస్ ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చని యాస్ ఇట్ ఈస్‌గా క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారన్నమాట. ఇదొచ్చేసి మనకి పర్మనెంట్‌గా ఉంటదనేసి అది కూడా క్లియర్‌గా మెన్షన్ అనేది క్లియర్‌గా చేశారు. అయితే ఇక జాబ్ డిస్క్రిప్షన్ గాని చూసుకుంటే వీళ్ళేం చెప్తారంటే, ఈ యొక్క కంపెనీలోని మనకేంటంటే కొన్ని సాఫ్ట్‌వేర్స్ అయితే ఉంటాయి కదా! ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా! సో, వాటికి రిలేటెడ్ మీరేంటంటే ఒక కస్టమర్ బేస్డ్ మీరేంటే సర్వీస్ అనేది ఉంటదనేసి క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అంటే మీరేంటంటే డెలివర్ పోస్ట్ సేల్స్ సపోర్ట్ ఓకేనా? అలాగే మనకి సొల్యూషన్ ఫర్ ది ఒరాకిల్ కస్టమర్ బేస్. అంటే వాళ్ళ దాంట్లో మనకేంటంటే పోస్ట్ సేల్స్ సపోర్ట్‌లోని ప్రాసెస్‌లోని మీరైతే ఇంక్లూడ్ అయితే అవుతారు. యాస్ వెల్ యాస్ మనకేంటంటే మనకి ఒరాకిల్ తాలూకా కస్టమర్ బేస్ సర్వర్స్ ఏవైతే ఉంటాయో, అలా మనకి సర్వీసింగ్ ఏవైతే ఉంటాయో, వాటిలో కూడా మీరేంటంటే కస్టమర్ నీడ్ బట్టి మీరేంటంటే ఈ యొక్క రోల్ అయితే ఉంటదని చెప్తున్నారు. ఇదొచ్చేసి మనకి నాన్ టెక్నికల్ కస్టమర్ ఎంక్వైరీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అంటే మనకి టెక్నికల్ రోల్ అయితే కాదు. నాన్ టెక్నికల్ రోల్. మనం ఏంటంటే ఫోను అలా మనకి ఎలక్ట్రానిక్స్ మీన్స్ లైక్ ఏంటంటే టెక్నికల్ క్వెషన్స్ రిగార్డింగ్ ట్రబుల్ షూటింగ్ అలా మనకి అదర్ ఎలక్ట్రానిక్ మనకి సపోర్ట్ సర్వీసెస్ కూడా దీంట్లోనైతే ఇంక్లూడ్ అయితే ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. దీంట్లో మనకి ఎస్కలేషన్ ఇష్యూస్ అలా మనకి నార్మల్ ఇష్యూస్ ఇలా బోత్ మనకి దీంట్లోనైతే ఇంక్లూడ్ అయ్యి ఉంటదనేసి మెన్షన్ అయితే చేశారన్నమాట. ఓకేనా. అయితే మన దీంట్లో రెస్పాన్సిబిలిటీస్ కొన్ని మెన్షన్ చేశారు. అదేంటి మనకి కస్టమర్ ఐటీ స్టాఫ్ అని రెగ్యులర్ బేసిస్ మీద వీళ్ళైతే తీసుకుంటున్నాం అని అది కూడా క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో, ఇది మనకి పర్మనెంట్‌గా ఉంటుంది కాబట్టి సో, ఎవ్రి పర్సన్ అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి కెరియర్ లెవెల్ ఐసీ1 ఓకేనా. ఇదొచ్చి మనకేంటంటే మనకి ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆ పై ఉన్న క్వాలిఫికేషన్ వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. అయితే ఎలా అప్లై చేయాలి ఏంటంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డౌన్‌లో మీకేంటంటే అప్లై నీకైతే కనిపిస్తది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకేంటంటే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతది. వన్స్ ఓపెన్ చేసిన మీకు ఇక అప్లై నౌ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకేంటంటే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఇన్‌కేస్ మీకు అకౌంట్ ఉంటే గనక లాగిన్ చేసుకోండి. లేకపోతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. బేసిక్ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్కిల్స్, క్వాలిఫికేషన్ ఇలా ఎవ్రీథింగ్ మీరు రెజ్యూమ్ ద్వారా పెట్టుకొని మీరేంటంటే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో, వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోతో లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.